బూతులు మాట్లాడుతుంది రేవంత్ రెడ్డి గారే కదా ఎక్కువ, అంతేనా కాదా? కేసీఆర్ వస్తే ఏం మాట్లాడుతాడు చూద్దాం, కానీ బూతుల రాజా అంటే ఫస్ట్ ఎవరు వచ్చేది? అంటే రేవంత్ రెడ్డి గారు అయితే మాట్లాడుతున్నారని ఒప్పుకుంటారు కదా మీరు? ఇప్పుడు మీరు మాట్లాడితే ఆయన మాట్లాడతాడు, అంటే వీళ్ళు ఎవరు మన మన బీజేపీ బీఆర్ఎస్ వాళ్ళు మాట్లాడితే ఆయన మాట్లాడతాడు. మీరు కూల్గా ఉంటే ఆయన కూల్గా ఉంటారు. నిన్న వరంగల్లో సభ జరిగింది, వరంగల్లో సభ జరిగింది, అక్కడ పోయి మాట్లాడింది ఏందన్నా? అక్కడ కూడా బూతులే కదా. ఏం దేని మీద మాట్లాడింది చెప్పు? కేసీఆర్ మీద. దేని మీద మాట్లాడింది? తెలంగాణ నిజంగా ఒక మాట, మనం అంటే నాకు కేసీఆర్ గారు నాకేమి ఏమంటారు వ్యక్తిగత శత్రువు కాదు, మేమేమి పరస్పరం ఎప్పుడు తలవాడి కొట్టుకున్న వాళ్ళం తిట్టుకున్న వాళ్ళం కూడా కాదు. రాజకీయంగా నా ప్రత్యర్థి అనుకుంటా, ప్రత్యర్థి అని ఆయన స్థాయి కూడా గొప్పది గుర్తుపెట్టుకొని నేను ఆయన స్థాయి అనుకోను. ఉద్యమ కాలంలో మాత్రం మాతో ఉద్యమ సహచరుడు అంటుండే. తెలంగాణ జాతిపిత అని కేసీఆర్ని అనొచ్చా మనం? చెప్పండి మీకేమనిపించింది? నేను వ్యక్తిగతంగానే క్రాంతిగానే వ్యక్తిగత హోదాలో జయశంకర్ సార్ను ఏం చేద్దాం? జయశంకర్ సారు ఎప్పటి నుంచి, జనార్దన్ రావు గారు ఎప్పటి నుంచి, కేశవరావు జాదవ్ గారు ఏంటి? ఇప్పుడు మనం ఒక రాజకీయ పక్షానికి నాయకులం. ఆయన తన జీవితాన్ని వెచ్చించిండు తెలంగాణ కొరకు జయశంకర్ సార్ని. కనీసం స్మారకం కట్టినరా మీరు? స్మారకం ఈ పక్కన పెట్టి తెలంగాణ తల్లి విగ్రహాలు ఎన్నో పెట్టిండ్రు కదా మీరు రాష్ట్రం మొత్తాన. తెలంగాణ తల్లిని అఫీషియల్ చేసిండ్రా? ఇది మా అమ్మ మా తెలంగాణ తల్లి అని చెప్పేసి గవర్నమెంట్ గెజిట్ ఉందా? టీఆర్ఎస్ తల్లిని చేసుకుంటుంది. తెలంగాణ తల్లి అని అందరికీ మనం సెక్రటరియట్లో పెడితే ఈమె కాదు ఈ అమ్మ, మరి ఆ అమ్మకు నా అమ్మ అని ఎందుకు చెప్పుకోలేకపోయినావు అని చెప్పేసి ఇప్పుడు ప్రజలు అడుగుతారు. తల్లికి సర్టిఫికేట్ ఇస్తారా? సర్టిఫికేట్ మనం ఇప్పుడు భారతమాత ఉంది, సర్టిఫికేట్ ఇచ్చుకుంటామా మనం? మరి ఇచ్చుకోలేదు, ఎందుకు గెజెట్ చేసారు? మరి మేము చేయాల్సి వచ్చింది ఎందుకంటే అఫీషియల్గా ప్రతి ఒక్కరు తల్లిగా చూడాల్సి. ఇప్పుడు అందశ్రీ గారి పాట ఉన్నది. ఒక నిమిషం ఇది చాలా వ్యాలిడ్ క్వశ్చన్. విను, మనం ప్రభుత్వం గుర్తిస్తే ప్రతి ఒక్కరు దాన్ని పాటించాల్సిన బాధ్యత ఉంటుంది. ఎందుకు అని అంటే అంత ముందుకున్నది కేసీఆర్ పెట్టింది, కేసీఆర్ అంతకు ముందున్న చరిత్రను చేంజ్ చేయాలని చెప్పేసి రేవంత్ రెడ్డి గారు తీసుకున్న కేసీఆర్ గారు గనక ముందు తెలంగాణ తల్లిని అఫీషియల్గా డిక్లేర్ చేసి ఉంటే దాన్ని తీసేసే హక్కు ఎవరికి లేకుండే. రెండవది అందశ్రీ గారి పాట ఉంది, జాతికి అంకితం చేసినాం, మీరు చేయలేదు అంటున్నాం, ఆయన కూడా చేయలేదు అన్నాడు పెద్ద ఆయన. ఎందుకు చేయలేకపోయినో సమాధానం నేను అడిగిన, చాలా సన్నిహితులను అడిగిన. ఎందుకు అని అంటే దీంట్లో ఒక్క అక్షరం కూడా చేంజ్ చేయడానికి లేదు, ఒక లెటర్ కూడా చేంజ్ చేయదు, ఎట్లుందో అట్లా చేస్తేనే నేను ఒప్పుకుంటా, లేకుంటే లేదు అని అన్నాడు. అవును, సో అట్లా కాదు అని చెప్పేసి ఊకున్నానే తప్ప ఇంకో గీతం రాయించాలనుకుంటే రాయించటోని కానీ రాయించకుండా ఉంచి అవకాశం ఆయనకే వదిలేసినానని క్లియర్గా చెప్పారు. అది ఆయన ఇష్టము. మేమైతే అందశ్రీ గారి పాటను మాకు రాగాలు రాకపోయినా, భావాల్లో లోతు తెలియకపోయిన పదాలను మాత్రం ప్రతి మీటింగ్లో ఆ పాటను పాడినాం మేము. ఆయన కూడా పాడిండు, కేసీఆర్ కూడా. ఒక కవి యొక్క ఆలోచనను మీరెందుకు ట్యాంపర్ చేస్తున్నారు? వెనకటికి ఒక పదం ఆ పాట, ఎందుకంటే నేనున్న దాంట్లో ఆ పాటను జాతికి అంకితం చేసే సందర్భంలో అంతకంటే ముందు అందశ్రీ గారు, రేవంత్ రెడ్డి గారు, అయోధ్య రెడ్డి గారు అప్పుడు మేము ముందు 1 సంవత్సరం ముందు కలిసినప్పుడు ఆయన ఏంది కోరిక తెలుసా? ఇట్లా తయారైండు మా సారు, ఇట్లా అయిండు, నేనంతా మీకు ఇలాంటి ఆధిపత్య ధోరణి నాకు నచ్చదు, నేను కేసీఆర్ని మాత్రం నేను ప్రశ్నిస్తా, మీకు సహకరించాలి అని అంటే కూడా అట్లీస్ట్ నా గీతానికి అన్యాయం జరిగింది, అమ్మకు అన్యాయం జరిగింది, నా అమ్మకు మీరు న్యాయం చేయాలనే కోరిక తప్పితే ఏమీ కోరలే. అక్కడ